అడవిలో ఒక వింతైన ఏనుగు ఉండేది. దాని శరీరం కాంతివంతంగా అనేక రంగుల్లో మెరిసిపోయేది. దాని తొండ నుండి ఒక ప్రత్యేకమైన వెలుగు ఎప్పుడూ ప్రసరిస్తూ ఉండేది. ఆ అడవిలో నివసించే జంతువులన్నింటికీ ఆ ఏనుగు ఒక అద్భుతంలా కనిపించేది. ఒకరోజు ఆ ఏనుగు ఒక పేదవాడికి కనిపించింది. ఆ పేదవాడు తన కష్టాల నుండి బయటపడాలని ఆశతో అడవిలో తిరుగుతున్నాడు. మెరిసే ఏనుగును చూడగానే అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ ఏనుగు అతని దగ్గరికి వచ్చి తన ప్రకాశవంతమైన తొండాన్ని అతని చేతికి తాకించింది. ఆ స్పర్శ ఒక వెచ్చని అనుభూతిని కలిగించింది. ఆ ఏనుగు అతనికి ఏదో చెప్పాలనుకుంది. దాని కళ్ళల్లో ఒక విధమైన దయ కనిపించింది. ఆ పేదవాడి మనసులోని బాధను అది గ్రహించినట్టు అనిపించింది. అప్పుడు ఆ ఏనుగు తన తొండంతో నేలను తాకింది. అక్కడ కొన్ని మెరిసే నాణాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూడగానే పేదవాడి కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఆ మాయ ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ పేదవాడు ఆ నాణాలు తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. ఆ డబ్బుతో తన అవసరాలు తీర్చుకున్నాడు. అతని జీవితంలో కొంత వెలుగు నిండింది. కొంతకాలం తర్వాత ఆ మాయ ఏనుగు గురించి ఒక దురాశ గల వ్యక్తి విన్నాడు. ఎలాగైనా ఆ ఏనుగును పట్టుకొని దాని నుండి మరింత సంపాదించాలని అనుకున్నాడు. అతను అడవికి వెళ్ళి ఆ మెరిసే ఏనుగు కోసం వెతికాడు. ఎంతో సమయం తర్వాత అతనికి ఆ ఏనుగు కనిపించింది. అతను వెంటనే దాని దగ్గరికి వెళ్ళి తన కోరికలన్నీ చెప్పాడు. కానీ అతని మాటల్లో దురాశ స్పష్టంగా కనిపించింది. ఆ మాయ ఏనుగు అతని వైపు కొంచెం సేపు చూసింది. తర్వాత తన తొండాన్ని పైకెత్తి ఒక వింత శబ్దం చేసింది. అంతే, ఆ ఏనుగు అక్కడికక్కడే మాయమైపోయింది. ఆ దురాశ గల వ్యక్తి నిరాశగా తిరిగి వెళ్ళాడు. అతనికి అర్థమైంది, స్వార్థంతో ఏదైనా ఆశిస్తే అది ఎప్పటికీ నెరవేరేదని. ఆ మాయ ఏనుగు మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. కానీ దాని సహాయం పొందిన పేదవాడు మాత్రం దానిని ఎప్పటికీ గుర్తుంచుకున్నాడు. మంచి మనసుతో ఉంటే సాయం చేసే శక్తులు ఎప్పుడు ఉంటాయని అతను నమ్మాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, స్వచ్ఛమైన హృదయంతో కోరితే అద్భుతాలు జరుగుతాయి. దురాశ ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.